సిపిగెట్కి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. బట్ దానికంటే ముందుగా కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ ద స్టూడెంట్స్ హూ గాట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. అండ్ ద నెక్స్ట్ ఫేజ్ 1లో అలాట్మెంట్ లాగిన్ చేయడానికి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫేజ్ 1 అలాట్మెంట్ క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా సిపిగెట్లో మీరు సెక్యూర్ చేసుకున్న ర్యాంక్ ఎంటర్ చేయాలి. సో అలా చేసినప్పుడు మీరు మొబైల్లోనే చేయొచ్చు, బట్ ప్లీజ్ యూస్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని అనిపిస్తుంది. అప్పుడు మీరు పైన 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ అని ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత మనకి డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. సో దాట్ మన మొబైల్ ద్వారానే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లో చేయొచ్చు. అలా చేసిన తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు అడిగే ప్రొసీజర్ ఏంటో ఫాలో అయ్యి రిపోర్టింగ్ చేసి పేమెంట్ చేయండి. అండ్ ఆల్సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ లింక్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయండి. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్కి 700 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఆ తర్వాత చేసే స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. సో ఎవరైతే క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో సో ఈ స్టూడెంట్స్ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేనట్లయితే తప్పకుండా మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో మెన్షన్ చేసిన కంప్లీట్ ఫీ మీరే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయాలి. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అని వస్తుంది. సో ఆ రిసిప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కూడా సేవ్ చేసుకోండి, బికాస్ ఫర్దర్గా అడ్మిషన్ ప్రాసెస్ టైంలో మీరు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత పేమెంట్ త్రూ ఆన్లైన్ దగ్గర క్లిక్ ఆన్ పే నౌ బటన్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డౌన్లోడ్ ద అక్నాలెడ్జ్మెంట్ కార్డ్. అండ్ ఆల్సో ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో డిసెంబర్ 10th లోపు మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా డిసెంబర్ 10th తర్వాత మీరు ఫీ పేమెంట్ చేస్తే మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేయరు. సో బెటర్ టు రిపోర్ట్ బిఫోర్ 10th అండ్ పే ఆన్లైన్ పేమెంట్. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ అట్ ద కాలేజ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అని అడుగుతున్నారు. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీ అన్ని సర్టిఫికెట్స్తో పాటుగా కూడా మీ టీసీ కూడా మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో పెట్టుకుందాం ఆప్షన్స్ అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మ్యాండేటరీ కాదు. బట్ ఫస్ట్ ఫేజ్లోనే మేము జాయిన్ అయిపోతాం కాలేజ్లో అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీ 700 రూపీస్ అనేది మీకు రీఫండ్ చేయరు. సో ఇన్ కేస్ మీకు 700 పోయినా పర్లేదు అని అనిపించినప్పుడు మాత్రమే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోండి. అండ్ ఆల్సో టీసీ వన్స్ కాలేజ్లో సబ్మిట్ చేసినట్టయితే మీరు మీ సీట్ని కన్ఫర్మ్ చేసినట్టు. సో బెటర్ సబ్మిట్ చేసే ముందు బాగా ఆలోచించుకోండి. ఇన్ కేస్ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్దామని అనుకుంటే మాత్రం డోంట్ సబ్మిట్ యువర్ టీసీ. అండ్ ఆల్సో ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయ్యారో సెకండ్ ఫేజ్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఫర్ చేంజింగ్ ఆఫ్ కాలేజెస్ లేదా కోర్స్. అండ్ ఆల్సో ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ రిపోర్టెడ్ ఆర్ నాట్ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయ్యి కాలేజ్లో రిపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మీకు సెకండ్ ఫేజ్లో ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ సిపిగెట్ అడ్మిషన్ టైంలో ఒక్కో స్టూడెంట్ ఆల్మోస్ట్ 3-4 సబ్జెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారు, బట్ కాలేజ్లో అడ్మిషన్ మాత్రం ఓన్లీ ఒక కోర్స్కి సంబంధించి మాత్రమే తీసుకోవాలి. అండ్ లాస్ట్ ఏ సర్టిఫికేట్స్ కాలేజ్లో సబ్మిట్ చేయాలి అని అంటున్నారు. సో రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ నుంచి పీజీ ఎంట్రన్స్ రాసేంతవరకు కూడా మీరు సబ్మిట్ చేసిన మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ మెమోస్, క్యాస్ట్, ఇన్కమ్, ఇఫ్ పాసిబుల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా నాన్ లోకల్ స్టూడెంట్స్కి మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆల్సో అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్. అండ్ మీరు సిపిగెట్కి అప్లై చేసిన తర్వాత
అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, అది కూడా సబ్మిట్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ ర్యాంక్ కార్డ్, సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అక్కడ అడగకపోతే ఓకే, బై ఛాన్స్ అడిగినట్లయితే మళ్ళీ మనం తీసుకురాలేం కదా. సో బెటర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి పీజీ అడ్మిషన్ వరకు స్టడీస్కి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.